Good morning to students. Today class is going on the explanation of the drawings. Drawings always shows a debit balance. Drawings always recorded on debit side, the journal entry. So, personal use or private use or domestic use or household purpose or for the family relatives purpose. Any one of these transactions are mentioned in the question, it will be treated as drawings. Then the drawings to be debited. Personal use, private use, domestic use, household purpose and family relatives purpose. ఈ సెంటెన్సెస్ లో ఏ ఒక్క సెంటెన్స్ క్వశ్చన్ లో ఇచ్చినా పర్సనల్ యూజ్ అని కానీ ప్రైవేట్ యూజ్ అని కానీ డొమెస్టిక్ యూజ్ అని కానీ హౌస్ హోల్డ్ యూజ్ అని కానీ లేదా రిలేటివ్స్ పర్పస్ ఈ సెంటెన్స్ లో ఏ ఒక్క సెంటెన్స్ క్వశ్చన్ లో ఇచ్చినా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డ్రాయింగ్స్. మీన్స్ సొంత వాడకాలు. బిజినెస్ లో ఉన్న క్యాష్ ని కానీ బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని కానీ ఓనర్ తన పర్సనల్ కానీ తన ఫ్యామిలీ పర్పస్ కానీ యూజ్ చేసుకున్నప్పుడు వాటిని మనం డ్రాయింగ్స్ అంటాం. అంటే సొంత వాడకాలు. సొంతానికి యూజ్ చేసుకున్న క్యాష్ కానీ బిజినెస్ లో ఉన్న క్యాష్ ని కానీ బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని కానీ ఓనర్ తన పర్సనల్ కానీ తన ఫ్యామిలీ పర్పస్ కానీ యూజ్ చేసుకుంటే సొంత వాడకాలు ఇట్ మే బి కాల్డ్ యాజ్ ఏ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఆల్వేస్ డెబిటెడ్. సో పర్సనల్ యూజ్, ప్రైవేట్ యూజ్, డొమెస్టిక్, హౌస్ హోల్డ్ పర్పస్ ఫర్ ఫ్యామిలీ రిలేటివ్స్ పర్పస్. ఈ సెంటెన్స్ లో ఏ ఒక్క సెంటెన్స్ క్వశ్చన్ ఇచ్చిన డ్రాయింగ్స్ గా ట్రీట్ చేయాలి, డ్రాయింగ్స్ డెబిట్ చేయాలి. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ ప్రైవేట్ యూజ్. ఇన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ ప్రైవేట్ యూజ్ ₹1000. ప్రైవేట్ అని ఉంది, ప్రైవేట్ అని ఉన్నా పర్సనల్ ఉన్నా డొమెస్టిక్ అని ఉన్నా రిలేటివ్స్ పర్పస్ అయిన డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ డెబిట్. మనం యూజ్ చేసుకుంది క్యాష్. సో క్యాష్ ఇస్ ఏ రియల్ అకౌంట్. బిజినెస్ లో ఉన్న క్యాష్ ని యూజ్ చేసుకుంటే బిజినెస్ లో ఉన్న క్యాష్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో క్యాష్ అవుట్ గోయింగ్ మీన్స్ క్యాష్ డిక్రీజ్ అయితే క్యాష్ అవుట్ గోయింగ్ మీన్, క్యాష్ ఇంక్రీజ్ అయితే క్యాష్ ఇన్కమింగ్ రిసీవ్డ్ మీన్. సో క్యాష్ ఇస్ ద రియల్ అకౌంట్. అవుట్ గోయింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఆర్ డిక్రీజింగ్ ద క్యాష్, it will be credited. Drawings account data to cash account. Answer for the first exam. First, drawings account data. Drawings account data to cash account. Amount 1000. Being cash withdrawn for private use. Being cash withdrawn for private use. And the second example, withdrawn cash. Cash withdrawn cash na ఒకటే mean. Withdrawn cash from bank. So ఇక్కడ బిజినెస్ లో ఉన్న క్యాష్ ని యూజ్ చేయాలి. బిజినెస్ ఫర్మ్ పేరు మీద ఉన్న ఫర్మ్ నేమ్ మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న క్యాష్ ని యూజ్ చేసాం. అంటే that is also cash at bank related to the business. So business house లో ఉన్న క్యాష్ ని విత్డ్రా చేసిన బిజినెస్ నేమ్ మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ లో ఉన్న క్యాష్ ని విత్డ్రా చేసిన ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫర్ పర్సనల్ అండ్ ప్రైవేట్ మెన్షన్ చేస్తే డ్రాయింగ్స్. సో ఇక్కడ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ ని డ్రా చేసాం కాబట్టి టు బ్యాంక్ వస్తుంది. జస్ట్ క్యాష్ విత్డ్రా అంటే బిజినెస్ లో ఉన్న క్యాష్ విత్డ్రా. The cash withdrawn from bank account, that bank account related to the business. So cash withdrawn cash from bank ₹2000 for personal use. So personal use na private una మనం drawings debit చేయాలి. So answer for the second example, drawings account data. Drawings account data 2. బిజినెస్ లో ఉన్న క్యాష్ ని యూజ్ చేయాలి. బిజినెస్ ఫర్మ్ నేమ్ మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ లో క్యాష్ ని యూజ్ చేసాం కాబట్టి ఫ్రమ్ బ్యాంక్ అనేది టు బ్యాంక్ తీసుకోవాలి. క్రెడిట్ సైడ్ bank account. So amount 2000. Being cash withdrawn from bank for personal use. Being cash withdrawn from bank for personal use. పర్సనల్ ఉన్నా ప్రైవేట్ ఉన్నా డొమెస్టిక్ ఉన్నా హౌస్ హోల్డ్ ఉన్నా సేమ్ మీనింగ్ డ్రాయింగ్స్ డెబిట్. పర్సనల్
use. Purpose or use. And third example, goods withdrawn for domestic purpose. బిజినెస్ లో ఉన్న క్యాష్ ని పర్సనల్ పర్పస్ కి యూజ్ చేసుకున్నా, డొమెస్టిక్ పర్పస్ కి యూజ్ చేసిన, బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని, డొమెస్టిక్ మీన్స్ హౌస్ హోల్డ్ పర్పస్ అంటే ఓనర్ ఫ్యామిలీ పర్పస్ అన్నమాట. సో రెసిడెన్షియల్ స్టేటస్ పర్పస్. Goods withdrawn for domestic purpose, worth rupees, worth means value of goods. So worth rupees 5,000. Here also domestic purpose, domestic anna, household purpose anna, personal anna, private anna, relatives purpose anna, it will be called as drawings. Then it will be debited the drawings account. So answer for the third example, drawings account data. Two. So here, cash withdrawn for personal use, drawings to cash. Cash withdrawn from bank for personal use, drawings accounted to bank. But in third example, goods withdrawn for personal use. So whenever the goods withdrawn for domestic or personal or private purpose, the purchase account will be credited. So in case the goods are withdrawn for personal use, the purchase should be credited. So to purchases account. That means whenever the purchase account is credited, the total purchase must be reduced by the personal use withdrawn by the proprietor. Proprietor తన పర్సనల్ కి యూజ్ చేసుకున్న బిజినెస్ లో ఉన్న గూడ్స్ ని ఎప్పుడైతే క్రెడిట్ చేస్తామో బిజినెస్ కన్సర్న్ పర్చేజ్ చేసిన టోటల్ పర్చేస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వాళ్ళు పర్చేజ్ చేసిన టోటల్ పర్చేస్ లో సమ్ ఆఫ్ గూడ్స్ యూటిలైజ్డ్ ఫర్ పర్సనల్. సో ద రిమైనింగ్ గూడ్స్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ ద బిజినెస్ కన్సర్న్ పర్చేజ్. సో ఒక 10 ఐటమ్స్ పర్చేజ్ చేస్తే బిజినెస్ కన్సర్న్ దాంట్లో ఒక 2 ఐటమ్స్ తన పర్సనల్ తన ఫ్యామిలీ పర్పస్ కి యూజ్ చేసుకున్నా అంటే ఇక్కడ మీనింగ్ టోటల్ 10 పర్చేజ్ చేసినట్టుగా. టోటల్ 10 ఐటమ్స్ లో 2 ఐటమ్స్ పర్సనల్ కాబట్టి రిమైనింగ్ 8 ఐటమ్స్ మాత్రమే బిజినెస్ లో ఉన్న సేల్ పర్పస్ కి పర్చేజ్ చేసినట్టు. సో ఇక్కడ మనం టోటల్ పర్చేస్ లో ఆ 2 ఐటమ్స్ ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలి అంటే ఏదైనా ఒక అకౌంట్ రెడ్యూస్ అవ్వాలి అంటే అది ఒరిజినల్ దాని యొక్క బ్యాలెన్స్ ఏదైతే డెబిట్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి. అంటే పర్చేస్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే క్రెడిట్ చేసాం ఆటోమేటిక్ గా మనం పర్చేస్ చేసిన టోటల్ ఐటమ్స్ రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సో పర్చేస్ క్రెడిటెడ్, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు పర్చేస్. Whenever the goods withdrawn for domestic purpose, purchase account should be credited. So drawings account data to purchase account, amount 5,000. Being goods withdrawn for domestic purpose. Being goods withdrawn for domestic or household purpose. Domestic purpose. Okay, remember that whenever the goods withdrawn for the domestic or a household or the personal or private purchase should be credited. Drawings always debit. And a answer for the fourth example. Car purchased for rupees 3 lakhs. So this question is ended after the 3 lakhs. Car purchased for rupees 3 lakhs. ఇక్కడ వరకే ఉందనుకోండి. The car purchased by the business concern for the business purpose. So the entry will be passed as car account data to cash account. Car purchased for rupees 3 lakhs. అక్కడ వరకే క్వశ్చన్ ఉంటే ఆ పర్చేజ్ చేసిన కారు బిజినెస్ పర్పస్ కాబట్టి అసెట్ పర్చేజ్ చేసినట్టుగానే ట్రీట్ చేయాలి. సో కార్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బట్ ఇక్కడ కంటిన్యూషన్ అవుతుంది క్వశ్చన్. కార్ పర్చేజ్ ఫర్ రూపీస్ 3 lakhs అండ్ డొనేటెడ్ టు సన్ ఇన్ లా. కారును పర్చేజ్ చేసి ఆ పర్చేజ్ చేసిన కారుని తన అల్లుడికి సన్ ఇన్ లాకి డొనేట్ చేశాడంట, గిఫ్ట్ గా ప్రొవైడ్ చేశాడంట. సో the car is not used for the business purpose. Car purchased, that is okay, but car is not used for the business purpose. The car is donated to son-in-law. Whenever the asset purchased and donated to family relatives, it will be called as simply it will be called as a drawings. So ఇక్కడ కార్ పర్చేజ్ చేసినట్టుగా ట్రీట్ చేయకూడదు. క్యాష్ యూజ్ చేసుకున్నాం, అది కార్ పర్చేజ్ చేయని, గూడ్స్ పర్చేజ్ చేయని, క్లాత్ పర్చేజ్ చేయని, కంప్యూటర్ పర్చేజ్ చేయని. బట్ యూజర్ ఇన్ బిజినెస్ అయితే అసెట్స్ పర్చేజ్ చేసినట్టుగా రాసుకుంటాం. కార్ కానీ బైక్ కానీ ఏదైనా పర్చేజ్ చేయండి, బిజినెస్ పర్పస్ గా ట్రీట్ చేసుకొని ఆ అసెట్ నేమ్ డెబిట్ చేస్తాం.
అండ్ క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. బట్ హియర్ పర్చేజ్ చేసిన కారు బిజినెస్ పర్పస్ యూజ్ చేయాలి. డొనేటెడ్ టు సన్ ఇన్ లా, అల్లుడికి గిఫ్ట్ గా ప్రొవైడ్ చేశాం కాబట్టి పర్సనల్ పర్పస్ అయిపోయి. అందుకని మనం ఇక్కడ పర్సనల్ యూజ్, ప్రైవేట్ యూజ్, డొమెస్టిక్, హౌస్ హోల్డ్, నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసాం ఫస్ట్ ఫర్ ఫ్యామిలీ రిలేటివ్స్ పర్పస్. తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ పర్పస్ కి అసెట్స్ పర్చేజ్ చేసి డొనేట్ చేస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అకౌంటెడ్ కార్ రికార్డ్ చేయకూడదు. ఓన్లీ డ్రాయింగ్స్ అకౌంటెడ్ టు క్యాష్, బిజినెస్ లో ఉన్న క్యాష్ ని యూజ్ చేసి కార్ పర్చేజ్. ఇక్కడ మన కార్ నాట్ ఇంపార్టెంట్, క్యాష్ యూజ్ చేసుకున్నాం బిజినెస్ లో ఉన్న క్యాష్ ని. సో డ్రాయింగ్స్ అకౌంటెడ్ టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంటెడ్ టు క్యాష్ అకౌంట్ 3 lakhs. మనం నేరేషన్ లో కూడా ఇదంతా మెన్షన్ చేయక్కల. నేరేషన్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం. బీయింగ్ అని క్వశ్చన్ కాపీ చేయొచ్చు. బీయింగ్ కార్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ కార్ పర్చేజ్ అండ్ డొనేటెడ్ టు సన్ ఇన్ లా. బీయింగ్ కార్ పర్చేజ్డ్ అండ్ డొనేటెడ్ టు సన్ ఇన్ లా ఒక మెన్షన్ చేయొచ్చు. అసలు అది కూడా అవసరం లేదు. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. ఫ్యామిలీ రిలేటివ్స్ అయినా, వైఫ్ అయినా, సన్ అయినా, డాటర్ అయినా, అదర్ రిలేటివ్స్ అయినా సరే పర్సనల్ పర్పస్, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పర్సనల్ పర్పస్. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. సో మాకు డైరెక్షన్ లో కూడా క్లారిటీగా ఉండాలనుకుంటే క్వశ్చన్ కాపీ చేసుకోవచ్చు. బీయింగ్ కార్ పర్చేజ్డ్ అండ్ డొనేటెడ్ టు సన్ ఇన్ లా. whenever the son in law mentioned, so the relatives of the owner యొక్క పర్సనల్ రిలేటివ్స్ కాబట్టి డ్రాయింగ్స్ కానీ ట్రీట్ చేస్తాం. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. These are the entries for the drawings. Whenever personal use, private use, domestic purpose, household purpose, family relatives purpose, the cash withdrawn from the business or cash withdrawn from the business account, bank account, or goods withdrawn for the personal, private, household, domestic and family relatives purpose, it will be simply treated as drawings. Drawings always shows a debit balance. Then in general entry, drawing should be debited. Thank you.